ఇప్పుడు ఇది 10th క్లాస్ అండి మనకి. 10th క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, స్ట్రింగ్ కంపారిజన్ గురించి, బిట్‌వైజ్ ఆపరేషన్స్ గురించి, అలాగే చైనింగ్ కంపారిజన్స్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ అవి చూద్దాం. ఓకే. కొద్దిగా ఈ కాన్సెప్ట్స్ అనేవి అర్థమయ్యి, అర్థం కానట్టు ఉంటాయి. మీరు 1కి 2 సార్లు మీకు డౌట్స్ ఉంటే అడగండి. 100% నేను వాటిని సాల్వ్ చేస్తాను. ఓకే. ఎక్కడైనా స్ట్రక్ కాను మాక్సిమం. ఎప్పుడో చెప్పాను కదా, స్ట్రింగ్ కంపారిజన్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. అసలు యాక్చువల్ గా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే కండిషనల్ చెకింగ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి. రిలేషనల్ ఆపరేటర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్. వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ లేకపోతే కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మనం ఎక్కువగా ఇంటిజర్ టైప్స్ మీద, బూల్ టైప్స్ మీద, అలాగే ఫ్లోటింగ్ టైప్స్ మీద మనం ఎక్కువ కంపారిజన్ చేస్తాం. అంతే తప్పించి స్ట్రింగ్స్ మీద కంపారిజన్ పెద్దగా చేసేది ఉండదు. అంటే ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. ఎక్కువగా ఏ ప్లస్ ఏ అదే ఏంటి మనకి ఏ క్వశ్చన్ అంటే 10 పెద్దదా, 8 పెద్దదా, ఈ కంపారిజన్ పర్పస్ చాలా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఈ పర్పస్ మనం ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటాము. కానీ దీన్నే మనం క్యారెక్టర్ కంపారిజన్ అంటే స్ట్రింగ్స్ కంపారిజన్ పర్పస్ కూడా మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ స్ట్రింగ్ కంపారిజన్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్. ఓకే. కంపారిజన్ పైథాన్ కంపేర్ ద స్ట్రింగ్స్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ లెఫ్ట్ టు రైట్. ఓకే. లెఫ్ట్ నుంచి రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. నేను తర్వాత వచ్చేసి యూనికోడ్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ద యూనికోడ్ వాల్యూస్ ని బేస్ చేసుకుని అది కంపారిజన్ చేస్తుంది. కేస్ సెన్సిటివ్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ అని. మనకి అప్పర్ కేస్ లెటర్స్ వచ్చేసి 65 తో స్టార్ట్ అవుతాయి. లోయర్ కేస్ లెటర్స్ వచ్చేసి 90. మీకు యూనికోడ్ గురించి ఎప్పుడైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా? యూనికోడ్ క్యారెక్టర్స్ అంట అంటే మన కీబోర్డ్ మీద ఏవైతే మనకు లెటర్స్ కనపడుతున్నాయో ఈ లెటర్స్ అన్నిటికీ ఈక్వలెంట్ గా మనకి నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు క్యాపిటల్ ఏ వాల్యూ యూనికోడ్ వాల్యూ ఎంత అంటే 65. ఓకేనా. క్యాపిటల్ బికి 66. అలాగే మీకు యూనికోడ్ వాల్యూస్ మొత్తం చూస్తే అలా మనకి వాటిని డెసిమల్ లో వాటిని బైనరీలో కన్వర్ట్ చేసుకుని వాటిని సిస్టమ్ లో సేవ్ చేసి పెడతాయి అనమాట. అంతే తప్పించి ఏ లెటర్ ఏ లాగా అలా సేవ్ అవ్వు మన సిస్టమ్ లో. ఓకే. సో యూనికోడ్ క్యారెక్టర్స్, యూనికోడ్ యాస్కీ వాల్యూస్ యాస్కీ వాల్యూస్ ఒకసారి చూద్దాం. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటాం అన్నమాట. ఇక్కడ యాస్కీ వాల్యూస్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. ఓకే. ఇక్కడ స్పేస్ యొక్క యాస్కీ వాల్యూ 32. ఓకేనా. క్యాపిటల్ యొక్క యాస్కీ వాల్యూ 65. ఇలా కోలన్ ఉంటే 33. సో డబుల్ కోట్స్ కి 34, యాష్ కి 35. అలా 0కి నల్, 1కి ఎస్ఓహెచ్ స్టార్ట్ ఆఫ్ హెడ్డింగ్, ఎస్టిఎక్స్, ఈటిఎక్స్ ఇలా మనకు అప్ టు 127 యాస్కీ వాల్యూస్ ఉంటాయి. ఓకే. ఇవి మీరు మిషన్ లెర్నింగ్ వీటి సైడ్ యూజ్ చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఇవి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మరి ప్రతి క్యారెక్టర్ కి ఒక యాస్కీ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా. కేస్ సెన్సిటివ్ అప్పర్ కేస్ ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ ఇస్ కంపేర్ బేస్డ్ ఆన్ ద యూనికోడ్ కోడ్ పాయింట్ టు వాల్యూ. సో దానికి మరి ఒక యూనికోడ్ వాల్యూ ఉంటుందంట. అలాగే లెటర్స్ లోయర్ కేస్ ఏ వాల్యూ యాస్కీ వాల్యూస్ బేస్ చేసుకుని ఎక్కువగా కంపారిజన్ చేస్తాను. ఇప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్ లో చెప్పండి, క్యాపిటల్ ఏ పెద్దదా, స్మాల్ ఏ పెద్దదా? సో ఇక్కడ రాసిన చూడండి పోనీ. స్మాల్ ఏ సార్. స్మాల్ ఏ పెద్దది. ఓకే. సో అదే కోడ్ రాద్దాం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ క్యాపిటల్ ఏ రాశాను, క్యాపిటల్ ఏ డబుల్ కోట్స్ లో పెట్టాను, గ్రేటర్ దాన్ స్మాల్ ఏ డబుల్ కోట్స్ లో పెట్టాను. ఓకే. సో ఫాల్స్ అయింది. ఏ క్యాపిటల్ ఏ అనేది స్మాల్ ఏ కన్నా పెద్దగా లేదని ఇక్కడ మనకి. ఎందుకు పెద్దగా లేదు? ఏ వాల్యూ ఎంత? అదే మీరు చెప్పింది రైట్. క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత? 65. అదే స్మాల్ ఏ 97.
ఇలా కంపారిజన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ప్రవళిక అర్థమవుతుందండి? ప్రవళిక Yes, sir. మాట్లాడు. ఓకే. ఇప్పుడు నేను రామ్ RAM రాశాను. సో గ్రేటర్ దాన్ VLR. ఈ VLR రాశాను. కానీ స్మాల్ లెటర్స్ వేస్తాను. ఓకే. సో రామ్ పెద్దదా VLR పెద్దదా? చెప్పండి. అంటే మనం ఇంతవరకు ఆల్ఫాబెట్స్ డిసెండింగ్ ఆర్డర్‌లో రాసాం కదా! అలా కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఇదంటే ఈజీగానే ఉండిపోతుంది. ఇక్కడ RAM, RLR అని చెప్పి రాశాను. సో 6 సేమ్ కాబట్టి తర్వాత లెటర్ కలిసింది. ఏ పెద్దదా? ఎల్ పెద్దదా? స్మాల్ ఏ పెద్దదా? స్మాల్ ఎల్ పెద్దదా? Small L. స్మాల్ ఎల్ పెద్దది కాబట్టి మనకి అవుట్‌పుట్ ఏం రావాలి? ఫాల్స్ రావాలి. ఓకే. ఇక్కడ సో లెస్ దాన్ ఇచ్చాను అనుకోండి ట్రూ వచ్చేది. అంటే ఏ ASCII వాల్యూ వచ్చేసి చాలా ఎక్కువ. ఏ వాల్యూ వచ్చేసి మనకి ఎప్పటికప్పుడు చూసుకోవడం ఉంటుంది. 97 ఎల్ ASCII వాల్యూ వచ్చేసి 108. సో 108 పెద్దది కాబట్టి మనకి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో లేవు. రైట్. చాలా సింపుల్ ఇవి. ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ రాశాను. హలో ఈక్వల్స్ టు మనం రాయడానికి టైం ఎక్కువ పట్టేసింది కాబట్టి కొద్దిగా కాపీ పేస్ట్ చేశాను వీటిని. సో వీటిలో హలో ఈక్వల్స్ టు హలో ట్రూనా ఫాల్సా? ఇక్కడ ఆన్సర్ ఉంది. ఆన్సర్ ని చూడొద్దు మీరు. ఓకే. True, sir. Why? Because మొత్తం ఆల్ లెటర్స్ ఆర్ ఈక్వల్ కదా. స్మాల్ హెచ్ స్మాల్ ఈ ఎల్ఎల్ డిటో యాజ్ ఇట్ ఈస్. ఇది హలో నాట్ ఈక్వల్ హలో. సో ఫాల్స్. ఫాల్స్ సార్. క్యాపిటల్ హెచ్ చిన్నది సార్, స్మాల్ హెచ్ కానీ పెద్దది. అవును. ఓకేనా? ఇది కూడా హలో నాట్ ఈక్వల్స్ టు బోర్డ్ కాదు కదా, అందుకని ట్రూ అయింది. రైట్. సో మనకి గుర్తుపెట్టుకోండి. సో కండిషనల్ చెకింగ్ ఆపరేటర్స్ అన్నా రిలేషనల్ ఆపరేటర్స్ అన్నా ఒకటి. ఇక్కడ రిలేషన్ ఆపరేటర్స్ చూస్తున్నాను. సో ఇది కూడా మనకి తెలుసు. జీబ్రా ఈజ్ లెస్ దాన్ యాపిల్. సో జీబ్రా ఈజ్ లెస్ దాన్ యాపిల్. ఇది ట్రూనా ఫాల్సా? జెడ్ అనేది క్యాపిటల్ లెటర్ కదా, అందుకని ట్రూ అయింది. ఓకే. సో తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది కూడా అంతే. హాయ్ హలో. ఏది పెద్దది ఇందులో చెప్పండి? హాయ్ ఈజ్ లెస్ దాన్ హలో. ఓకే. సో ఐ పెద్దదా? ఈ పెద్దదా? ఐకి ఎక్కువ ASCII వాల్యూ ఉందా? ఈకి ఎక్కువ ASCII వాల్యూ ఉందా? ABCDFGHI తర్వాత JH ABCDE. ఓకే. ABCDE GHI. ఈకే ASCII వాల్యూ తక్కువ ఉంది కదా, ఈకి తక్కువ ఉంది. మరి ఇదేం రావాలి మనకి? సో దీనికి ఇది ఇచ్చిన ఆన్సర్ రాంగా రైటా చెప్పండి? ఫస్ట్ హెచ్ కంపేర్ చేస్తుంది. హాయ్ అనేది దీనికన్నా చిన్నదని చెప్తున్నారు. సో ఫాల్స్ అయింది. సో ఇది ఎందుకు మీరు ఈజీనే కదా, ఫాల్సే కదా ఇది. ఆ ఫాల్స్ కూడా ఇది ఫాల్సే సార్. ఫాల్సే కదా. నేను ఎక్కువ చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు. ఓకే. యాక్చువల్లీ చిన్న డౌట్. హెల్లో ఎక్కువ కదా సార్ హాయ్ కంటే, సో ట్రూ కదా? ఎందుకు ఎక్కువ అవుతుంది? ఐ వాల్యూ ఎంత? ASCII వాల్యూ ఎంత? ఇప్పుడు హెచ్ సేమ్ ఉంది కాబట్టి కొట్టుకుపోయింది. ఓకే. ఐ ASCII వాల్యూ ఎంత? స్మాల్ అయ్యే కదా. సో 105. ఓకే. సో అదే ఈ ASCII వాల్యూ ఎంత? 101. So 101 is less than 105 is less than 101. True na falsa? ఫాల్సా? బట్ ఎల్ఎల్లో కూడా ఉంది కదా. మనకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు హాయ్ని హలోని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయమన్నారు అనుకోండి, ముందు హాయ్ రాస్తారా హలో రాస్తారా?
హాయే కదా హాయ్. రాసేది. సో ఆ! ఫస్ట్ నుంచి కంపేర్ తర్వాత మీకు 1,00,000 లెటర్స్ ఉన్నా సంబంధం లేదు. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఏమైంది. తర్వాతది అంతే ఆస్క్యూ వాల్యూ. సో మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాసేటప్పుడు కూడా అంటే సోర్ట్ చేస్తాం కదా! అప్పుడు ఇదే ముందొస్తది. ఓకేనా? సో తర్వాత ఈజ్ గ్రేటర్ దెన్. సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 లెటర్సే ఉన్నాయి. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. అయినా సరే హై పెద్దది. అంతే కదా! మీరు ఆల్ఫాబెటికల్‌లో సోర్ట్ చేసినప్పుడు ఇంతే కదా! హాయ్ ముందు రాసి తర్వాత హై ముందు తర్వాత రాస్తారు. రైట్? సో బిట్ వైస్ ఆపరేటర్స్ ఇవి కొద్దిగా ఇక్కడి వరకు మీకు ఈజీగానే ఉంటాయి గానీ బిట్ వైస్ ఆపరేటర్స్ అంటాం. బిట్ వైస్ ఆపరేటర్స్ అంటాము. బిట్ వైస్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్ ఆన్ ఇంటిజర్ ఎట్ ద బైనరీ లెవెల్ బై manipulating the individual bits. There are all the bitwise operators available in Python with example. Okay, మనకి bitwise operators లో bitwise and అని, bitwise r అని, bitwise not అని, bitwise ఇలా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇక్కడ ఇందులో చూపిస్తాను. మీకు మనం కూడా చూపించాను ఎగ్జాంపుల్ పర్పస్ చూపించాను కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ ఈ బిట్వైజ్ అండ్ మామూలు అండ్ వేరు బిట్వైజ్ అండ్ వేరు. ఓకేనా? సో ఈ బిట్వైజ్ అండ్ ఏం చేస్తుంది అంటే బైనరీ లెవెల్లోకి వెళ్ళి ఆపరేషన్ చేస్తారు. ఓకేనా? బిట్వైజ్ అంటారు అండ్ బైనరీ వాల్యూస్ ని తీసుకుని ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఏ కోస్ట్ 10 బి కోస్ట్ 4 అన్నాను అనుకో, ఏ 10 వాల్యూని బైనరీలోకి మార్చి అలాగే బి వాల్యూని బైనరీలోకి మార్చి అప్పుడు ఆ బైనరీ వాల్యూస్ మీద మనకు అండ్ ఆపరేషన్ అనేది చేస్తుంది. ఓకే, సో దీని పర్పస్ మీకు ఫస్ట్ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను వీటి గురించి. సో ఇప్పుడు పెన్ ఓకే, సో మనకు బైనరీ నెంబర్ సిస్టమ్స్ లో ఏమేమి ఉంటాయి అనుకున్నాం. బైనరీలో నా రైటింగ్ బాగోదు ఏమనుకోకండి. బైనరీ నెంబర్ సిస్టమ్ లో 0,1 ఉంటుంది అనుకోండి. అదే మీకు ఆక్టాల్లో ఎక్కడి వరకు ఉంటుంది? 0 దగ్గర నుంచి 7 వరకు ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6. అదే డిసిమల్లో అయితే 0 దగ్గర నుంచి 9 వరకు ఉంటుంది. అదే హెక్సా డిసిమల్లో అయితే 0 దగ్గర నుంచి 15 అంటే ఇది ఎఫ్ వరకు ఉంటుంది. ఓకేనా? 9 తర్వాత మనకి ఏబిసిడిఎఫ్ మొత్తం ఇది బేస్ 16 నెంబర్ సిస్టమ్. డిసిమల్ అంటే బేస్ 10 నెంబర్ సిస్టమ్. ఆక్టాల్ అంటే బేస్ 8 నెంబర్ సిస్టమ్. బైనరీ అంటే బేస్ 2 నెంబర్ సిస్టమ్. ఓకేనా? ఇప్పుడు బైనరీ నెంబర్ సిస్టమ్ లో వాల్యూస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మీకు డిసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఫస్ట్ 0 అని రాశారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 0కి 1 యాడ్ చేసుకుంటే 1 వస్తుంది కాబట్టి 1. తర్వాత 1కి 1 యాడ్ చేసుకుంటే 2. 2కి 1 యాడ్ చేసుకుంటే 3. 3కి 1 యాడ్ చేసుకుంటే 4, 5, 6. 6కి 1 యాడ్ చేసుకుంటే 7. 7కి 1 యాడ్ చేసుకుంటే 8. 8కి 1 యాడ్ 9. 9కి 1 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? ఓకేనా? 9కి 1 యాడ్ చేసుకుంటే మనకు 10 వస్తుంది. 10 అంటే 10 ఎందుకు వస్తుంది? ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఓకేనా? 0 దగ్గర నుంచి ఇప్పుడు 0 పెట్టేసి 9 తర్వాత ఇప్పుడు దీనికి 1 యాడ్ చేసాం కాబట్టి ఈ 1 అని పక్కన రాసుకుందాం. ఓకేనా? సో ఇలా మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఫార్మాట్ చేసుకుంటాం. తర్వాత 11కి 1, తర్వాత వచ్చేసి 20, 30. అదే బైనరీ నెంబర్ సిస్టమ్ లో అనుకోండి, ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ గా బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఏమని రాస్తామంటే 0 అనే రాస్తాం. 0కి ఈక్వలెంట్ 0. అదే 1కి ఈక్వలెంట్ 1. ఓకేనా? పోనీ 4 డిజిట్స్ తీసుకున్నాం, ఎక్కువగా 4 డిజిట్స్ లోనే మెన్షన్ చేస్తాను. 0 వాల్యూ వచ్చేసి 000. సో 1 వాల్యూ వచ్చేసి 001. ఓకేనా? తర్వాత 2 వాల్యూ అంటే 1కి ఎంత యాడ్ చేస్తే 2 వచ్చింది? 1 కాబట్టి ఇక్కడ కూడా మనం హై వాల్యూని యాడ్ చేస్తాం, అంటే 1 అని యాడ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి ఈ రెండింటిని అంటే 1కి 1 బిట్ కి ఇంకో 1 బిట్ ని యాడ్ చేస్తాం. ఇప్పుడు 1 + 1 ఏమవుతుందంటే 0 విత్ క్యారీ ఆఫ్ 1 వస్తుంది. విత్ క్యారీ ఆఫ్ 1. ఓకేనా? సో ఇప్పుడు 1 + 0 0. సో తర్వాత 0, తర్వాత 0. సో 1 + 0 = 0. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 0 వాల్యూ ఎంత? 0 0 0 అండ్ ఫస్ట్ 0 1కి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ వచ్చి 0 0 1. ఇప్పుడు 2కి ఎంత? 0 0 1 0 అనుకోండి కదా. 0 0 1 0 1 బిట్ యాడ్ చేయాలి. ఇప్పుడు 3 రావాలంటే దీనికి 0 0 1 0కి ఏం చేయాలి? 1 అని యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే 0 + 1 1 1
ఇక్కడ కింద జీరోలే ఉంటాయి. ఓకేనా? జీరోలే 1 0 0 0. అప్పుడు మనకి 3 బైనరీ వాల్యూ వచ్చింది. ఓకేనా? 3 0 0 1 1 3 బైనరీ వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఉన్న టేబుల్లో కూడా అదే మనం చూసేది. ఇక్కడ టేబుల్లో సో 1 కి బైనరీ వాల్యూ 1, 2 కి 1 0, 3 కి 1 1, 4 కి 1 0 0, 5 కి 1. ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే బైనరీ నెంబర్ సిస్టమ్ లో మీరు యాడ్ చేసుకునేటప్పుడు 1+1 అంటే 1 అని రాయకూడదు. బైనరీ ఎడిషన్ లో ఏమని రాయాలి? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1+1 ఇప్పుడు మనకి 1 1 0 1 ఉంది, 1 1 1 1 ఉంది. బైనరీ ఎడిషన్ అంటే ఏంటంటే ఈ రెండింటిని ఈ డిజిట్స్ ని యాడ్ చేయాలి. 1+1 0 విత్ క్యారీ ఆఫ్ 1. ఓకేనా? 1 + 0 1, 1+1 1 0 విత్ క్యారీ ఆఫ్ 1. ఈ బైనరీ ఎడిషన్ ఇలా ఉంటుంది. 1+1 0 విత్ క్యారీ ఆఫ్ 1. ఫస్ట్ 1 ఇక్కడ పెట్టేశాం. ఓకే? 0+1 1. ఇప్పుడు 1+1 0 విత్ క్యారీ ఆఫ్ 1, 0+1 1, ఫైనల్ గా ఇక్కడ 1 వచ్చింది. సో ఈ రెండు బైనరీ నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఇది అనమాట 111 00. సో దీన్ని బైనరీ ఎడిషన్స్ అంటాం. బైనరీ ఎడిషన్స్. మీకు బైనరీ ఎడిషన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సో రెండు హై వాల్యూస్ ఉన్నప్పుడు 1+1 = 0 విత్ క్యారీ ఆఫ్ 1 అని చెప్పి మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయో కూడా మీకు చూపిస్తాను. ఓకే? అయిపోయింది. ఓకే? సో ఇక్కడ మనం ఫస్ట్ ఏమనుకున్నాం? బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అనుకున్నాం. బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. ఓకే? బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అంటే ఏంటి? A = 10, B = 4. ఓకేనా? A = 10, B = 4. ప్రింట్ A అండ్ B. అంటే ఇందులో దీన్ని ఫస్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేసి దీన్ని బైనరీ నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేసి అప్పుడు A అండ్ B ఆపరేషన్ మనకు చేస్తారు. ఓకేనా? సో చెప్పండి. ఇప్పుడు A కి బైనరీ వాల్యూ ఎంత? 1 0 1 0. మళ్ళీ మీకు ఎంతవరకు అర్థమవుతుంది కదా? ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే మాత్రం నన్ను ఆపండి. రైట్? చూసాం. ఓకే. ఇప్పుడు 5 కి బైనరీ వాల్యూ ఎంత? అప్పుడు 5 అండ్ 6 అని రాశాను. 5 బైనరీ వాల్యూ ఎంత? ఇప్పుడు 0 కి బైనరీ వాల్యూ 0 0 0 0. 1 కి ఒకటి యాడ్ చేసుకున్నాం 0 0 0 1. 2 కి 0 0. సో దీనికి 1 యాడ్ చేసుకుంటే 1+1 0 ప్లస్ ఒకటి క్యారీ వచ్చింది కాబట్టి 0 0 1 0. 3 కి దీనికి 1 యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు 0 0 1 1. ఓకే. 0+1 1 1 0+0. సో ఇప్పుడు 4 కి రాద్దాం. 4. ఓకే. పైన మీరు ఎవ్రీ టైమ్ 1+0 అన్నప్పుడు 2 రాసేటప్పుడు 0 ఎందుకు 0+1 అప్పుడు 0 ఇచ్చి 1 ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు 2కి? బైనరీ ఎడిషన్ లో మనకి 1+1 0 విత్ క్యారీ ఆఫ్ 1. ఇది థంబ్ ఆఫ్ రూల్. దీన్ని ఇంకా విడమర్చి ఏం చెప్పలేదు మీకు. ఎడిషన్ లో 1+1 2 ఎలా వస్తుందో బైనరీ ఎడిషన్ లో 1+1 0 విత్ క్యారీ ఆఫ్ 1 వస్తుంది. అంతే. ఓకేనా? ఈ 3 1 బిట్ ని యాడ్ చేశాను. 0ని 1 అని యాడ్ చేశాను. 0 0 0. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 1+1 1 విత్ క్యారీ ఆఫ్ 0. ఓకే. 1+1 1 విత్ క్యారీ ఆఫ్ 0.
ఓకే 1 0 0 1 ఓకే ఇక్కడ 1. సో ఇది 4 కి బైనరీ వాల్యూ ఓకేనా. సో బైనరీ వాల్యూ ఆఫ్ 5 అంటే ఎలా చేస్తారు ఇవన్నీ మనం మాన్యువల్ గా గుర్తుపెట్టుకోవడం ఓకేనా. సో 0 1 0 1 5 కి బైనరీ వాల్యూ ఇది 6 కి 0 1 1 0 ఇది 6 బైనరీ వాల్యూ. ఇప్పుడు 5 అండ్ 6 అన్నాను 5 అండ్ బిట్ వైజ్ అండ్ ఇది మళ్ళీ అండ్ అనకూడదు 5 అండ్ 6 అంటేనేమో మనకి 5 నే హై వాల్యూనే 6 హై వాల్యూనే కాబట్టి 2 నే రిటర్న్ చేసేస్తారు. ఇది ఏంటి ఈ అండ్ ఆపరేషన్ బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ ఓకేనా. ఇప్పుడు 5 వాల్యూ ఎంత 0 1 0 1 అంతేనా. తర్వాత 6 వాల్యూ ఎంత 0 1 1 0 ఓకే. సో ఈ రెండింటిని అండ్ చేస్తుంది అనమాట. అండ్ అంటే 1 + 0 మామూలుగా మీకు అండ్ ఆపరేషన్ గురించి చెప్పాను 1 అండ్ 0 రెండు ఇన్పుట్స్ లో ఒకటి 1 ఒకటి లో కాబట్టి అంటే ఒకటి 0 అవుతుంది కాబట్టి అవుట్పుట్ ఏంటి 0 అండ్ 1 ఏమవుతుంది అండ్ ఆపరేషన్ లో మనకి ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈస్ హై ఓకేనా. ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 అవుట్పుట్ ఈస్ 1 1 అండ్ 0 ఎంత అప్పుడు చెప్పండి 0 0 0 అండ్ 1 0 0 1 అండ్ 1 1 1 1 ఓకేనా 0 ఓకే 0 1 0 0 అంటే మనకేమొచ్చింది 0 1 0 0 అంటే ఎంత 4 వచ్చింది. 5 అండ్ 6 ని బిట్ వైజ్ అండ్ ఆపరేషన్స్ చేస్తే బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది 4 వచ్చింది. సో చూద్దాం ప్రోగ్రామ్ ఓకే. ఫైవ్ అండ్ 6 కదా నేను ఇచ్చింది 6 చూద్దాం ఏమొచ్చింది 4 వచ్చింది అంతేనా. ఏమండి అర్థమైందా ఎస్ సార్. ఓకే సార్. ఒక్కసారి మళ్ళీ వీడియోస్ వినండి మీకు ఎక్కడ డౌట్ వచ్చినా మళ్ళీ తర్వాత క్లాస్లో అడగండి. అదే బిట్ వైజ్ ఆపరేషన్ అంటే సింపుల్ ఏంటి అండ్ ఆపరేషన్ అంటే ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై అవుట్పుట్ ఈజ్ హై. ఇప్పుడు ఆర్ ఆపరేషన్ లో ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై అవుట్పుట్ ఈజ్ హై అంటే 0 ఆర్ 0 0 1 ఆర్ 1 1 0 ఆర్ 1 1 అంటే 111 0 వచ్చింది. 111 0 కి ఈక్వలెన్స్ టు డిసిమల్ వాల్యూ వచ్చేసి 14 కాబట్టి 10 బిట్ వైజ్ ఆర్ విత్ 4 ఈక్వల్స్ టు సో బిట్ వైజ్ ఆర్ కి సింబల్ ఇది ఓకే. బిట్ వైజ్ ఆర్ కి సింబల్ ఇది పైప్ సింబల్ ఎక్కడ ఉంటుంది పైప్ సింబల్ ఎక్కడ చూసారా పైప్ సింబల్ మనకి బ్యాక్వర్డ్ స్లాష్ పైన ఉంటుంది ఓకేనా. మీకు 7 పక్కన కీబోర్డు 7 R7 కాదు బ్యాక్ స్పేస్ కింద ఉంటుంది ఓకే. సో ఎంటర్ చేస్తున్నాను సో 14 ఇప్పుడు ఇదే ఆపరేషన్ మనం 5 కి 6 కి చేద్దాం 5 కి 6 కి చేస్తే ఏమవుతుంది 5 6 నాకు ఆన్సర్ చెప్పాలి బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ ఓకే. 5 బైనరీ వాల్యూ అంతా 0 1 0 1 ఓకే 0 1 0 0 అంటే 4 దానికి 1 యాడ్ చేసుకుంది. ఇక్కడ 6 అంటే ఎంత 0 1 1 0 1 2 4 2 + 4 6 ఓకే. దీనికి బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి 0 1 1 రైట్ 0 1 1 ఆన్సర్ ఎంత రావాలి 1 1 అంటే మనకి 7 ఓకే. తర్వాత బిట్ వైజ్ ఎక్స్ఆర్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ అంటే ఏంటంటే క్యాప్ సింబల్ ఎక్కడ ఉంటుంది మనకి సో ఎక్కడ క్యాప్ సింబల్ ఓకే. సో ఇక్కడ క్యాప్ సింబల్ మనకి 6 దగ్గర ఉంటుంది ఓకే. సో ఇక్కడ ముందు ఎక్స్ఆర్ ఆపరేషన్ గురించి చూపిస్తాను అసలు 2 బిట్స్ తీసుకుని ఎక్స్ఆర్ ఆపరేషన్ చూద్దాం. ఇది కంట్రోల్ Z కొడుతుంది ఇప్పుడు మీకు బాగా గుర్తుండేది అప్పుడు 5 వాల్యూ 0
1 0 1 ఓకేనా 6 వాల్యూ 0 1 1 0 దీనికి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేద్దాం. ఎక్స్ఆర్ ఆపరేషన్ అంటే ఏంటంటే మనకి ఏది రెండు ఇన్పుట్స్ 0 ఉన్నప్పుడు ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 0నే వస్తుంది. రెండు ఇన్పుట్స్ 1 లో ఉన్నప్పుడు ఎక్స్ఆర్ ఆపరేషన్ 0నే వస్తుంది. కానీ రెండు ఇన్పుట్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అంటే 1 ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ 0 1 0 ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ 1 కూడా 1 1 ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ 1 0. సో 0 ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ 0. ఓకే, ఇది రూల్ అంతే. ఇది ఎందుకు వస్తుంది ఇలా అనేది నేను చెప్పలేను. ఓకేనా, ఈ ఎక్స్ఆర్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై దెన్ అవుట్పుట్ ఈజ్ హై. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్. సో ఇఫ్ ద ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై ద అవుట్పుట్ ఈజ్ 0. ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ 0 low then output is 0. ఓకేనా, if any one of the input is high, okay, any one of the input is 1 then output is 1. అంటే 0 1 కానీ 1 0 కానీ ఏదో ఒకటి ఉన్నా మనకు అవుట్పుట్ వస్తుంది. అన్ని ఇన్పుట్స్ సేమ్ ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్. దీన్ని చాలా చోట్ల వాడతారు, మనకైతే ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేయను, 5 కి 6 కి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేస్తున్నాను. ఎంత రావాలి మనకి, ఎంత వచ్చింది మనకి? ఈ ఆన్సర్ దేనిది? 0 0 1 1 అంటే ఎంత? 3. ఓకే, రైట్. సో బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ ఇది చాలా కాంప్లికేటెడ్. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ లో అడిగంటే చెప్తాను. ఇన్వర్స్ ఆల్ బిట్స్ నాట్ దట్ హ్యావ్ ద టూస్ కాంప్లిమెంట్ గివ్స్. ఇప్పుడు బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 13 అంటే మనకి ఏమొస్తుంది అంటే -14 వస్తుంది నాట్ ఆపరేషన్. ఇది బిట్ వైజ్ నాట్, అంతేగాని ఓన్లీ నాట్ ఆపరేషన్ కాదు. రైట్, బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ అంటే ఉన్న బిట్స్ అన్నిటిని జీరోస్ అండ్ వన్స్ చేసేసి వాళ్ళ పాజిటివ్ నెంబర్ అయితే నెగిటివ్ నెంబర్ కింద, నెగిటివ్ నెంబర్ అయితే పాజిటివ్ నెంబర్ కింద మార్చి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు ఏ ఆఫ్ -3కి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే నెగోషియేషన్ ఆఫ్ ఏ అంటే బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ ఆఫ్ ఏ ఎంత వస్తుంది అంటే మనకి 12 వస్తుంది. ఓకేనా, పాజిటివ్ నెంబర్ ఇస్తే మాత్రం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్పేస్తున్నాను. ఇప్పుడు బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ ఆఫ్ 10, బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ ఆఫ్ 10 అంటే ఎంత వస్తుందో చూడండి, -11 వస్తుంది. ఓకేనా, బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అయితే మనకు ఆ పాజిటివ్ నెంబర్ కి ఒకటి యాడ్ చేసుకుని 11 వేసుకుని దాన్ని నెగిటివ్ నెంబర్ లో చూపిస్తుంది. అదే నెగిటివ్ నెంబర్ అయితే సో అందులో నుంచి ఒకటి తీసేసి పాజిటివ్ నెంబర్ కింద చూపిస్తుంది బిట్ వైజ్ నాట్ ఆపరేషన్. మరి ఈ బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ గురించి చెప్పాలి అంటే మనకి టూస్ కాంప్లిమెంటేషన్ అంటే ఏంటి, 1 కాంప్లిమెంట్ అంటే ఏంటి, క్యారీ ఎలా ఫార్వర్డ్ అవుతుంది, ఓకే, ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుందండి. వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తర్వాత క్లాసులు చేస్తాం, మీకు అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఓవరాల్ గా చెప్పేస్తాను. జీరోస్ ఉంటే ఏదైనా ఇప్పుడు దీని వాల్యూ అంత బిట్ వైజ్ నాట్ ఏం చేస్తుంది అంటే 111 0ని 0001. ఓకేనా, తర్వాత దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేయడం అంటే మళ్ళీ జీరోస్ ఉన్న చోట వన్స్ పెట్టేస్తారు. తర్వాత దానికి ఫైనల్ గా 1 యాడ్ చేసి క్యారీ వచ్చిన దాన్ని మైనస్ లోకి మార్చేస్తారు. ఓకే, సో దీని మీద అంటే ఇక్కడ చెప్పలేను కానీ దీని మీద ఒక 5 నిమిషాలు వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, ఆ వీడియోను మీకు కూడా షేర్ చేస్తాను, అప్పుడు చూడండి. మీకు ఏమైనా డౌట్ వస్తే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. లెఫ్ట్ షిఫ్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు 5 బైనరీ వాల్యూ ఎంత, ఇది ఈ లెఫ్ట్ షిఫ్ట్ కూడా బిట్ వైజ్ ఆపరేటరే, బిట్స్ మీదే వర్క్ అవుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఓకేనా, సో 5 వాల్యూ ఉందనుకోండి, 5 ఇప్పుడు 10 వాల్యూ ఎంత 1010 కదా, దీన్ని బిట్ వైజ్ లెఫ్ట్ చేయడం అంటే ఒక డిజిట్ పక్కకు సరిపోయి, సారీ బిట్ వైజ్ లెఫ్ట్ చేయడం అంటే ఒక డిజిట్ రైట్ రైట్. ఓకే, ఆన్సర్ చూడండి, 1010 అని లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తే లెస్ దాన్ దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అంటాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 1010 కదా, అంటే 10కి బైనరీ వాల్యూ వచ్చి 1010.
దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేయడం అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. రాస్తేనే అర్థమవుతుంది. రాసి చూపిస్తా. ఇప్పుడు మీకు తెలిసిన కొన్ని 9కి బైనరీ వాల్యూ చెప్పండి. కన్ఫ్యూజ్ అయిపోతారా? 5కి బైనరీ వాల్యూ చెప్పండి పోనీ. ఇది ప్రాక్టీస్ మీద తెలుస్తుందండి. 1 0 ఇది మాకు బీటెక్ లో మాకు 1 ఇయర్ సబ్జెక్ట్ కాబట్టి ఇవన్నీ నాకు గుర్తున్నాయి డిప్లొమాలోను బీటెక్ లో. సో మీరు ఇప్పుడు నేర్చుకోవాలంటే మేము వీటి మీద 1 ఇయర్ దాదాపుగా 6 నెలలు కూర్చున్నాం. అందుకని ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ ఈ బేసిక్స్ అన్నమాట. ఓకే 0 1 0 1 అని 5 అంటారు. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేయడం. ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ చేయడం అంటే దీన్ని ఈ 0 ఉంది కదా దీన్ని ఇటు జరిపేసాం. ఓకేనా? సో లెఫ్ట్ కి పంపించాం. సో దీని కిందకి ఈ 0 కిందకు 1 తీసుకొచ్చాం. ఓకేనా? ఈ 0 కిందకి ఈ 1 కిందకి 0 తీసుకొచ్చాం. దీని కిందకి 1 అని అంటే దీన్ని ఇక్కడ రాశా. ఇక్కడ దీని కింద ఖాళీ అయిపోయింది కదా దీన్ని 0 పెట్టాం. ఓకేనా? దీన్ని 0 పెట్టాం. ఇప్పుడు మనకు ఆపరేషన్ ఎంత వచ్చింది? 1 0 1 0 1 0 1 0 వాల్యూ ఎంత? 0 1 2 4 8 8 ప్లస్ 2. ఓకే 8 ప్లస్ 2 ఎంత? 0. సో బైనరీ నుంచి డెసిమల్ లోకి మార్చడం చెప్పాను కదా నేను. గుర్తుందా ఎవరికన్నా? సో 1 0 2 power 0 2 power 1 2 to the power 0 2 power 1 2 square 2 అంటే 2 అంటే 8 ఈ ప్లస్ 8 ఇంటూ 8 ఇంటూ 1 8 ప్లస్ 4 ఇంటూ 0 0 2 ఇంటూ 1 2 1 ఇంటూ 0 0 జోకు నొక్కిపోతుందండి. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది, అవసరం ఉండదులే మీకు అంత ఇలా నో అదే రైటింగ్ ప్యాడ్. సో 8 ప్లస్ 2 10. ఓకే నా రైటింగ్ బాగోదు, మెయిన్ ప్రాబ్లం అది, అందుకని. సో 10. ఓకే మనకి 5ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఎంత వచ్చింది? 5ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఎంత వచ్చింది? ఆన్సర్ చెప్పండి. అది డబుల్ అయింది అంతేనా? 5ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది అంతేనా? 5ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 10 వచ్చింది అంటే 5 డబుల్ అయింది అంతేనా? చెప్పండి అండి, అర్థం కావట్లేదా? అర్థమైంది సార్. అంతే సార్. డబుల్ కంట్రోల్ జరిగిపోవట్లేదు. తీసేసుకుని దీంట్లో పడుతుంది. ఓకే ఇప్పుడు 1 0 మనకి 10 వాల్యూ తెలిసిపోయింది కదా. 5ని సరే మీరు 0 1 0 1 అంటే 5 అనుకోండి. సో దీన్ని 2 డిజిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేయండి. ఓకేనా? 2 డిజిట్స్ చేయమన్నారు. 0 1 0 అంటే ఎంత? 5 కదా. లెక్క పెట్టుకోండి. 1 ప్లస్ 0 ప్లస్ 4 అంటే 5 కదా. సో దీన్ని 2 బిట్స్ చేయమన్నారు. అందుకని దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2 గీతలు పెడుతున్నా. సో ఈ గీతలోకి ఫస్ట్ గీతలోకి 0 వచ్చింది. సో సెకండ్ గీతలోకి 1 వచ్చింది. ఓకే ఈ 1 ప్లేస్ లోకి ఇది వచ్చింది 0. సో ఈ 0 ప్లేస్ లోకి 1 వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇటు వచ్చింది. ఓకే సో సారీ ఓకే ఫస్ట్ 0 1 0 1. ఓకే మనకి మొత్తం ఎన్ని డిజిట్స్ రావాలి? 4 రావాలి, 6 రావాలి. ఓకే ఇక్కడ ఇందులోకి 0 అయిపోయింది రైట్. ఇందులోకి 1 వచ్చింది, ఇందులోకి 0 వచ్చింది. ఓకే 0 1 0 ఇందులోకి 1 వచ్చింది కదా 1. సో ఇక్కడ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి వీటిని 0 0 పెట్టేసుకుంటాం. ఓకేనా? సో మీకు 5ని 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమొచ్చింది మనకి? 1 0 1 0 0 వచ్చింది. సో దీని బైనరీ వాల్యూ ఎంత? దీని డెసిమల్, ఇది బైనరీ నెంబర్ కాబట్టి దీని డెసిమల్ నెంబర్ ఎంత? 0 0 సారీ 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8,
16 ప్లస్ 4 ఎంత 20 వచ్చింది మనకి. అంటే 5ని 2 బిట్స్ లెఫ్ట్ చేస్తే ఏమైంది 5ని 1 బిట్ లెఫ్ట్ చేస్తే ఏమైంది డబుల్ అయింది. అదే ఆ డబుల్ని మళ్ళీ ఇంకో డబుల్ చేసింది 20 10 అలా అంటే 5ని 1 బిట్ లెఫ్ట్ చేస్తేనేమో 10 అయింది, 2 బిట్స్ లెఫ్ట్ చేస్తే 20 అయింది. అదే 3 బిట్స్ లెఫ్ట్ చేస్తే ఏమవుతుంది 40 అవుతాడు. ఓకేనా 80 అలా అవుతుంది అనమాట. అంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ ని మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ అని కూడా అంటాం. మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఓకేనా లెఫ్ట్ షిఫ్ట్ ని మల్టిప్లికేషన్. సో మనం కొన్ని లెఫ్ట్ అదే ఇక్కడే రైట్ షిఫ్ట్ కూడా చెప్పేసి అందులోకి వెళ్ళిపోతాం. డివైస్ అయినా మనం వాడడం మర్చిపోతే ఓకే ఇక్కడ ఇప్పుడు ఇందాక లెఫ్ట్ షిఫ్ట్ చేసాం. ఇప్పుడు 5ని 2 బిట్లు రైట్ షిఫ్ట్ చేయండి. ఓకేనా సో 5 2 బిట్స్. ఓకే 5కి బైనరీ వాల్యూ 01 01. ఓకే సో దీన్ని రైట్ షిఫ్ట్ చేయడం అంటే మర్చిపోవడం. ఓకే ఇక్కడ సారీ ఇక్కడ 1 బిట్టే చేద్దాం ఫస్ట్ రైట్. సో మొత్తం ఎన్ని డిజిట్స్ వస్తాయి మనకు 1 2 3 4. ఓకే 5. ఇక్కడ ఈ 1 రైట్ షిఫ్ట్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే ఇది ఇక్కడికి వస్తుంది. సో ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇది. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఇదే ఇక్కడి వరకు. 5ని బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తే మనకి 2 వచ్చింది. 00102నే కదా. ఓకేనా మనకి ఇంటిజర్ డివిజన్ ఇస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇంటిజర్ డివిజన్. అదే మీరు 5ని సారీ 10ని చేస్తే 1010 10 చేస్తే ఏమవుతుందో చూడండి. సో 5. ఓకే మీకు రైట్ షిఫ్ట్ చేసిన ఫైనల్ వాల్యూని ఇది స్కిప్ చేసేసుకుంటాం. ఓకే 0 ఇది పోతుంది మనకి సంబంధం లేదు. ఓకే ఈ 0 ప్లేస్ లో 1 వస్తుంది, ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది, ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు మనకున్న 4 డిజిట్స్ వాల్యూ ఎంత 10ని రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 పొజిషన్ చేస్తే మనకు 5 వచ్చింది. అంటే ఇది డివిజన్ లాగానే ఉందా. ఓకేనా సో రైట్ షిఫ్ట్ చేసింది మర్చిపోవాలి మీరు. ఇంకా ఫస్ట్ రైట్ షిఫ్ట్ చేసింది ఇది మనకు సంబంధం లేదు. సో రైట్ షిఫ్ట్ చేస్తే మనకి 10ని రైట్ షిఫ్ట్ చేస్తే 10ని 1 బిట్ రైట్ షిఫ్ట్ చేస్తే 5 వచ్చింది. అదే 10ని 2 బిట్స్ రైట్ షిఫ్ట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. ఇప్పుడు 10ని 1 బిట్ చేస్తే 5 వచ్చింది, అదే 2 బిట్స్ చేస్తే అదే మనం 10ని 1 బిట్ రైట్ షిఫ్ట్ చేస్తే ఇక్కడ 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 చేస్తే మనకు 5 ఆన్సర్ వచ్చింది. ఓకే ఆ 5ని ఇంకోసారి రైట్ షిఫ్ట్ చేస్తే 2 సార్ 0010 2 వస్తుంది కదా. ఇంటిజర్ డివిజన్ ఇస్తుంది. అందుకనే రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ ని మనం డివిజన్ ఆపరేటర్ అంటాం. ఇక ఇవన్నీ కూడా ఇంటర్నల్ మెమరీస్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఓకే సో ఇది క్లోజ్ చేసేస్తుంది. రైటింగ్ బెడ్ మీద అది పెట్టేస్తే పనిచేస్తుంది. ఇక్కడ చూడండి ఏ ఈక్వల్స్ టు 10. ఓకేనా దీన్ని ఏం చేస్తున్నాం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. ఎంత వచ్చింది ఆన్సర్ 1 బిట్ లెఫ్ట్ చేస్తే 10 and 20, 2 బిట్స్ చేస్తే 10 ఇలా 40 అయింది. ఓకే సో అదే 3 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 40 అలా 80 అవుతుంది కదా. అదే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ మనకి ఇందాక చేసింది 10ని 1 బిట్ చేస్తే 5. అదే మనం 13 చేస్తే 30ని 1 బిట్ లెఫ్ట్ ఆపరేషన్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో చెప్పండి. సరే ఇంకా మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 30 ఉంటే దాంట్లో 30 ఉంటే దాంట్లో ఏమొస్తుంది సగం 15 వస్తుంది.
15లో సగం 2 బిట్స్ చేస్తే ఇంటిజర్ డివిజన్ అంటే 7 వస్తాయి. ఓకే. సో 15 7. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అని మరి మీకు ఇవి అర్థం అవుతాయనే ఇవి అర్థం అవుతాయండి. ఓకేనా. సో ఫస్ట్ ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్. మనం ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ ఎలా చేసాము ఇక్కడ ఇంతవరకు మా చిన్నప్పుడు అంటే నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు 2008 ఆ టైంలో ప్రెషర్ గా నాకు ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ని ప్రోగ్రామ్ డిజైన్ చేయమని అడిగాం. ఓకే. ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ కి ప్రోగ్రామ్ డిజైన్ చేయమంటే మీరు ఎలా చేస్తారు నేను ఆల్రెడీ చెప్పాను. ఇచ్చిన నెంబరు ఈవెనా ఆడా అని చెప్పాలంటే ఏంటి కోడ్ అందులో లాజిక్ ఏంటి 2తో డివైడ్ చేస్తే 1 2ను మాడ్యులస్ చేస్తే 2తో మాడ్యులస్ చేస్తే మనకు 1 వస్తే అది ఆడ్ నెంబరు, 0 వస్తే అది ఈవెన్ నెంబరు. అది నార్మల్ గా మన అథమెటిక్ ఆపరేటర్స్ ద్వారా మనం చేసేయచ్చు. కానీ వాళ్ళు ఏమడిగేవాళ్ళు అంటే మమ్మల్ని ఇంటర్వ్యూలో యూజింగ్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్ తోటి మీరు ఇది చెయ్యండి అని అడిగారు. ఓకే. బిట్ వైజ్ ఆపరేషన్ తోటి చేయమంటే బిట్ వైజ్ అసలు మనం అంటే అక్కడ దాకా వెళ్ళాలంటే మనం ఫస్ట్ అడుగుతారు ఇంటర్వ్యూలో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయని అడుగుతారు. బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ అంటే అక్కడ అడగానే మనం అండ్ ఆర్ ఎక్స్క్లూజ్ ఆర్ అనగానే వదిలేసేటోళ్ళు అసలు క్వశ్చన్ అడిగేవాళ్ళు. మనం అప్పుడు చెప్పాలి బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్ అంటే కంపల్సరీగా బిట్ వైజ్ యాడ్ చేయాలి. బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఉంటాయి అంటారు. ఓకేనా. ఓకే ఇతను టాలెంట్ ఎంతో చెక్ చేద్దామని ఇంకోటి ఇచ్చిన నెంబర్ ఈవెన్ ఆర్డా యూజింగ్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్ ద్వారా టెస్ట్ చేయమని కోడ్ రాయమని అడిగారు. సో బిట్ వైజ్ ఆపరేటర్ తోటి చెయ్యాలి అంటే మనకి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఇక్కడ నెంబర్ 16 ఇచ్చాను. 16 ఇఫ్ నెంబర్ అండ్ బిట్ వైజ్ అండ్ 1 ఓకేనా. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూని రిటర్న్ చేసింది అనుకో అప్పుడు అది ఆడ్ నెంబర్. ఓకేనా. ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ రిటర్న్ చేసింది అనుకోండి అది ఈవెన్ నెంబర్. మరి బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ దీని గురించి చెప్పండి ఎలా చేయొచ్చు. ఇప్పుడు 16 కి బైనరీ వాల్యూ ఎంత. సో మనకి బైనరీ వాల్యూ తెలియదు. మనకి 16 కి బైనరీ వాల్యూ కావాలంటే ఎలా రాస్తాము ప్రింట్ 0 0 0 0 రైట్. ఇప్పుడు మనకు కోడ్ యాక్చువల్ గా 16 కి బిన్ ఫంక్షన్ చెప్పాను. బిన్ మీకు చెప్పినట్టున్నాను కదా 16 బిన్ 16 అంటే బైనరీ వాల్యూ వస్తుంది అనుకున్నామా. సో ఇది బైనరీ వాల్యూ మీరు చెప్పింది రైట్. 1 4 జీరోస్ గుర్తుంది కదా ఈ ఫంక్షన్ ఏది వాల్యూ యొక్క బైనరీ వాల్యూ కనుక్కోవాలనుకున్నాం మనం అదే రైట్. సో 1 000 విత్ అండ్ ఆపరేషన్ చేస్తే మనకు ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడే రాస్తున్నాను నేను హ్యాష్ లో రాస్తున్నా మళ్ళీ అది. ఇప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ వాల్యూ అసలు 16 ని బైనరీలోకి మార్చేస్తాం. బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ ఎప్పుడు కూడా బిట్ మీద వర్క్ అవుతుంది. 1 5 జీరోస్. ఓకే 1 కి బైనరీ వాల్యూ ఎంతో చెప్పండి. 1 కి బైనరీ వాల్యూ 0 0 0 1 అంతేనా. ఇప్పుడు ఈ రెండు చేసాం 1 0 1 ఫైనల్ గా మనకి ఏమొచ్చింది. ఇప్పుడు 1 అండ్ 0 ఎంత నాన్న 1 అండ్ 0 ఈ 0 1 అండ్ 0 0 అని ఏ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఇస్ హై అవుట్పుట్ ఇస్ హై అంతే కదా మన ప్రోగ్రామ్. ఓకే అండ్ ఆపరేషన్ అంటే ఇప్పుడు 0 కి 1 కి కంపేర్ చేస్తే 0 వచ్చింది. ఈ 0 కి 0 0 ఈ 1 కి 0 0. ఓకే ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి అమ్మా. 0 వచ్చు. 0నే కదా 0నే మనకు వచ్చింది రైట్. సో రైట్ ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి ఇది ట్రూనా ఫాల్సా. ఇప్పుడు నెంబర్ ఫాల్స్ అయింది కదా ఓకేనా. అంటే 0 అయిపోయింది కదా అందుకని ఇది ఈ స్టేట్మెంట్ వచ్చి ఈ స్టేట్మెంట్ ఒకవేళ నేను ఇక్కడ 15 ఇచ్చాను ఓకేనా. 15 బైనరీ వాల్యూ ఎంతో కనుక్కుందాం ఫస్ట్. ఆల్ వన్స్ నాకు తెలిసి ఓకేనా. 15 కి ఆల్ వన్స్ ఎంత ఆల్ వన్సే కదా 4 1. ఓకే సో దీన్ని బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ చేద్దాం.
ఓకేనా? దీన్ని బిట్ వైజ్ అంటారు. సో ఫస్ట్ 1 అండ్ 1 ఎంత? 1 అండ్ 1 ఎంత? 1 1 1 అండ్ 0 0. ఓకే, 1 అండ్ 0 0, 1 అండ్ 0 0. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమైంది మనకి? ట్రూని రిటర్న్ చేసిందిగా, 1 వచ్చింది కదా, ట్రూని రిటర్న్ చేసింది కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అయింది. మీరు అలా ఏ నెంబర్కైనా చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తానంట. ఈ అండ్ ఆపరేషన్ ఇలా రాసినప్పుడు మనకు తెలియాలి. ఓకే, ఇది బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ అంటే ఈ నెంబర్ ని ఇప్పుడు బైనరీ నెంబర్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేసుకుని దాని మీద 1 తోటి అండ్ ఆపరేషన్ చేస్తుంది. చేసినప్పుడు అది ట్రూని రిటర్న్ చేస్తే ఆడ్ నెంబర్, అది ఫాల్స్ అని రిటర్న్ చేస్తే ఇది నెంబర్. మీరు ఏ నెంబర్ అయినా చెక్ చేసుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటే వస్తుంది ఆన్సర్. ఇది రియల్ టైమ్ లో యూజ్ అవుతుందండి. వీటి మీద ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తా మీకు, అక్కడ రాశాను ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని. రైట్? అసలు లోపల ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి. ఓకే, తర్వాత 15 అండ్ 1 1. సో 15 అండ్ 1 అంటే ఇక్కడ ఎంత 1, 17 అండ్ 1 ఎంత వస్తుంది మనకు ఆన్సర్ చెప్పండి? 17 అండ్ 1 1 వస్తుంది. అదే ఈవెన్ నెంబర్ అనుకో, ఏ 100 ఇచ్చారు అనుకోండి, 100 అండ్ 1 ఈవెన్ నెంబర్ కదా 100, మనకి 0 అని రిటర్న్ చేస్తాం. సరే, ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. మీకు స్వాపింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది బేసిక్ అన్నమాట. ప్రతి ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. స్వాపింగ్ అంటే ఇప్పుడు మనకి మీకు ఫస్ట్ నాకు ఇంటర్వ్యూలో కూడా నాకు దీనికి ఆన్సర్ చెప్పాను కాబట్టి జాబ్ వచ్చింది అనుకున్నా. అంటే చాలా మంది నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆన్సర్ చెప్పలే. అంటే అంత గుర్తులేదు ఎవరికి. చాలా సింపుల్ ప్రోగ్రామ్. అంటే ఓ దాంట్లో పంచదార ఉంది ఒక కప్పులో, ఓ దాంట్లోనేమో కారం ఉంది. ఓకేనా? నాకు పంచదార ఉన్న కప్పులోకి కారం కావాలి, కారం ఉన్న కప్పులోకి పంచదార కావాలి. ప్రోగ్రామ్ మళ్ళీ చెప్తున్నా చూడండి. రెడ్ కప్ ఉంది, రెడ్ కప్ ఉంది, రెడ్ కప్లో నాకు ఏముందంటే షుగర్ ఉంది. ఓకేనా? రైట్. సో గ్రీన్ కప్లో నాకు సాల్ట్ ఉంది. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలంటున్నాను నేను? సో రెడ్ కప్లోకి ఏమో సాల్ట్, గ్రీన్ కప్లోకి ఏమో షుగర్ కావాలి అనుకున్నప్పుడు నార్మల్ ట్రెడిషనల్ వేలో మనం చేసే, అంటే అక్కడ 2 క్వశ్చన్ పడతాయి. నువ్వు టెంపరరీ వేరియబుల్స్ యూజ్ చేసుకోకుండా చెయ్యి, టెంపరరీ వేరియబుల్స్ తోటి చెయ్యి అని చెప్పి అడుగుతారు. ఎక్కువగా హార్డ్ గా ఉండేది టెంపరరీ మనకు అర్థం కాదు. టెంపరరీ వేరియబుల్స్ ని యూజ్ చేసుకుని చెయ్యి అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా మీట్లో అయితే ఏం చేస్తారు? రెడ్ కప్ లోకి సాల్ట్ తీసుకుని ముందు అది పోసి అలా షిఫిల్ చేసుకుని ఫైనల్ గా తీసుకొస్తారు. ఈ ప్రోగ్రామింగ్ అంతే, మీరు చెప్పింది రైట్. ఇక్కడ కూడా విత్ టెంపరరీ వేరియబుల్స్, టెంపరరీగా మీరు ఒక పార్ట్ తెచ్చుకున్నారు కదా, అలాగే ఇక్కడ నేను ఎల్లో పార్ట్ తీసుకుంటాను. ఎల్లో పార్ట్. ఓకే, ఎల్లో పార్ట్ తీసుకుని అందులో ఎల్లో కప్ తీసుకుని అందులో ఫస్ట్ ఏం వేస్తాను? అదే నార్మల్ గా మీరు ఏం చేస్తారు? ఎల్లో కప్ తీసుకుని రెడ్ కప్ లో ఉన్న షుగర్ ని ఎల్లో కప్ లో వేస్తాం, అంతేగా? ఇప్పుడు రెడ్ కప్ లో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కడుంది? ఎల్లో కప్ లో ఉంది. అప్పుడు రెడ్ కప్ ఖాళీ అయిపోయిందా? అంతే కదమ్మా. జనరల్ గా మీరు ఎల్లో కప్ తీసుకున్నారు, రెడ్ కప్ లో ఉన్న షుగర్ ని ఎల్లో కప్ లో వేసారు. ఇప్పుడు రెడ్ కప్ ఖాళీ అయిపోయింది కదా, ఆ రెడ్ కప్ లోకి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, రెడ్ కప్ లోకి నేను ఏం చేస్తున్నాను? గ్రీన్ కప్ లో ఉన్నది వేస్తున్నాను. గ్రీన్ కప్. ఓకే, ఇప్పుడు గ్రీన్ కప్ ఖాళీ అయిపోయిందా? గ్రీన్ కప్ లో ఉన్నది, గ్రీన్ కప్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది కదా, గ్రీన్ కప్ లో ఉన్నది రెడ్ కప్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, గ్రీన్ కప్ లోకి ఏం వేస్తున్నాను? ఫైనల్ గా ఎల్లో కప్ టెంపరీగా తీసుకున్నాను కదా, ఎల్లో కప్ లో ఉన్నది మనం గ్రీన్ కప్ లో పోసేసాం. ఓకే, ప్రింట్ రెడ్ కప్, ప్రింట్ గ్రీన్ కప్.
ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా రాస్తాం. ఫస్ట్ ఏముంది, తర్వాత ఇది. ఓకేనా? ప్రింట్ ఆఫ్టర్ అని రాస్తుంది. ఆఫ్టర్ స్వాపింగ్, రైట్? ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్కడ ఎర్రర్ చేశాను నేను? ఇక్కడ ఏమంటుంది? చెప్పాలి, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను. ఎందుకండి మాట్లాడరు? ఓకే, ఫస్ట్ షుగర్ ఉంది. ఆఫ్టర్ స్వాపింగ్ ఏంటి గ్రీన్ కప్ లోకి రాలేదు? ఎందుకు రాలేదో చెప్పండి. ఏం చేశాను? గ్రీన్ కప్ స్పెల్. ఓకేనా? అదేంటి ఇది నాట్ ఇనిషియలైజ్డ్? ఓకే, ఇందులోకి ఏదో పంపించేసాను. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్వాపింగ్ ఆఫ్ దేన్నైనా స్వాప్ చేయాలంటే మనం ఒక టెంపరీగా ఒక దాన్ని తెచ్చుకుని మనం స్వాప్ చేసుకుంటామని ఇక్కడ అర్థం. నాకు టెంపరీ వేరియబుల్ తీసుకోవద్దు, మెమరీ తోటే ఆపరేట్ చేయమంటాం. ఓకేనా? అప్పుడు మనం ఇది ఏం సింబల్ చెప్పండి నాకు ఎవరైనా. ఇప్పుడు వరకు చెప్పాను కదా నేను బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి. ఈ క్యాప్ సింబల్ దేనికి సింబల్? లేదండి, నోట్స్ పట్టు. ఎవరైనా చెప్పండి. ఇప్పుడే చెప్పాను. ఇదే ఈ క్యాప్ సింబల్ ఏంటి? దీనికి ఈ సింబల్ దేనికి రిప్రజెంటేటివ్? ఏం ఆపరేషన్? బిట్ వైజ్ ఏం ఆపరేషన్ ఇది? అర్థం కావట్లేదా నేను చెప్పేది? అర్థమైంది సార్. ఈ ఆపరేటర్ కి అండ్ కంటే బిట్ వైజ్ అండ్ అంటేనేమో ఇలా సింబల్ రాశాము, అండ్ సింబల్. ఆర్కి ఏమో పైప్ సింబల్ రాశాము. అలాగే దీనికి ఏం సింబల్ రాసింది? దేనికి రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్, అంతేనా? నేనేమన్నా తప్పు చెప్పాను? మళ్ళీ నాకు అడుగు డేట్ వస్తుంది. బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, క్యాప్ సింబల్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్ లో ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఇస్ హై, అవుట్పుట్ ఇస్ హై. అదర్వైజ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ సేమ్. అంటే సేమ్ ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సేమ్ ఇన్పుట్స్ కానీ ఇస్తే సేమ్ ఇన్పుట్స్ అంటే 0 0 1 1 ఇస్తే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. అదే 2 ఇన్పుట్స్ డిఫరెంట్ గా ఇస్తాయి, 0 1 1 0 1 0 0 1 అలా ఇస్తే మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే, ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్. సరే, ఇక్కడ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ గురించి చూసాము. తర్వాత ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ దీంతో ఎక్స్క్లూజివ్ ఆర్ తో చేయొచ్చు మనం, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అలాగే స్వాపింగ్ ఈ ప్రోగ్రామ్ ని మీరు ఆలోచించుకుని నాకు రేపు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇచ్చిన నెంబరు పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అనేది మనకి బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ తో ప్రోగ్రామ్ ఇది. ఓకే, మల్టిపుల్ డివిజన్ వచ్చేసి లెఫ్ట్ షీట్, ఇంటిజర్ డివిజన్ లెఫ్ట్ షీట్ ఆపరేటర్స్ తోటి చేసేది. ఓకే,
సో తర్వాత చైనింగ్ కంపారిజన్ ఇన్ పైథాన్. ఇది ఒక్క పైథాన్ లోనే ఉంటుందండి, మిగతా లాంగ్వేజెస్ లో ఉండదు. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ మిగతా ఏ నాకు తెలిసినంత వరకు మిగతా ఏ ప్రోగ్రామింగ్ లోనూ ఉండవు. ఓన్లీ ఇది పైథాన్ స్పెసిఫిక్. ఏంటి? చైనింగ్ కంపారిజన్స్ ఇన్ పైథాన్. ఓకేనా? సో అంటే ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ అంతా రాసే బదులు, ఓకేనా, ఈ స్టేట్మెంట్ 18 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏజ్ అండ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65. ఓకేనా? అలా రాసే బదులు ఇలా మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ వాడుతాం. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి? న్యూమరిక్ రేంజ్ చెకింగ్. ఓకే, ఇఫ్ అతనికి ఏజ్ అనేది ఓకే, న్యూమరిక్ రేంజ్ ఆఫ్ చెకింగ్ అంటే మనం షార్ట్ నోటేషన్స్ వాడుకుంటాం. వీటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, రేపు క్లాస్ లో మళ్ళీ చూడండి. ఓకేనా? మీకు అవసరం అయితే చెప్తాను. సో ఇలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? సో ఇదే స్టేట్మెంట్ దీన్ని రాయడానికి 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏజ్ అండ్ ఏజ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65 అయితే, అంటే ఫైనల్ గా 65 కన్నా తక్కువే కదా ఇది. ఓకేనా? ఇలా రాసేటప్పుడు కండిషన్ ఒకసారి రాయాల్సి వస్తుంది. దాన్ని మనం ఈ విధంగా రాసేసుకోవచ్చు. 18 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏజ్. ఈ అండ్ ఇది రాయాల్సిన అవసరం లేకుండా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ కాన్సెప్ట్స్ అయితే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అనేది. ఇక్కడ ఫైనల్ వర్డ్స్ చెప్పేసి ఈ రోజు సెషన్ క్లోజ్ చేసేస్తాను. So bitwise operators are commonly used in low-level programming, embedded systems, cryptography, comparison algorithms, network protocols, performance critical code sections. ఓకేనా? ఈ చైనింగ్ కంపారిజన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓన్లీ మన పైథాన్ లోనే అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మొన్నటి వరకు చెప్పిన దాంట్లో? నో సార్. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో పింక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే మీరు ఇంకోసారి ఉందాం అనుకుంటే మాత్రం ఈ సాటర్డే సండే నుంచి వీకెండ్ బ్యాచ్ కొద్దిగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రిఫర్ చేయండి. ఈ సాటర్డే సండే ఈవినింగ్ 9 to అంటే మార్నింగ్ 10 to 1 బ్యాచ్ తీసుకుంటాం. అంటే యూఎస్ వాళ్ళకి కుదరదేమో. మార్నింగ్ 9 to 12. యూఎస్ అంటే 9 to 12 అంటే ఇంకా లేట్ అయిపోద్ది కదా వాళ్ళకి. మీకు ఎంత అయింది మేడం ప్రవళిక? నాకు మార్నింగ్ 11:37 సార్. అంటే ఇప్పుడు మీకు మార్నింగ్ ఓకే, మార్నింగ్ 9 to 12 అండి. సో ఆ టైంలో వీకెండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, డైలీ 3 to 4 అవర్స్ సాటర్డే సండే. కొద్దిగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫర్ చేయండి, మీరు వినాలనుకున్నా జాయిన్ అవ్వండి. ఎస్ సార్. కానీ అది మాకు మిడ్‌నైట్ అవుతుంది సార్. 11:30కి స్టార్ట్ 9 అంటే. 9 అంటే 11:30 స్టార్ట్, కష్టం అయితే. ఈసారి ఈవినింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకోసారి. ఎస్ సార్. ఓకే, మీకు 6 months వరకు ఎలో చేస్తారు, ప్రాబ్లం 7 months. సార్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కుదిరితే దీనికి టెస్టింగ్‌కి జాయిన్ అవుతానంది సార్. మాన్యువల్ టెస్టింగ్ అండి. మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ నాకు ఐడియా లేదు. నేను ఒకసారి కనుక్కుంటాను సార్. కెరియర్ షిఫ్ట్ కొట్టాలి అనుకుంటే సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ నేర్చుకోండి. మన దగ్గర సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ ఉంది, ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారు. ఇప్పుడు తను ఏం చేస్తున్నారు? తను ఏం చెయ్యట్లేదు సార్. బేసికల్లీ తను సివిల్ సైడ్ ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మారుదాము అని. తనకు అసలు ఐటీ సైడ్ ఐడియా లేదు. సివిల్ ఇంజినీర్. అక్కడ మార్కెట్ ఎలా ఉందో చూసి సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ ప్రిఫర్ చేయండి. ఈ టెస్టింగ్ అంటే బోల్డంత మంది జనాలు. అంటే నేను టెస్టింగ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అదేం తక్కువ కాదు. టెస్టింగ్ సెలీనియం టెస్టింగ్, నార్మల్ టెస్టింగ్ తక్కువ కాదు. కానీ మార్కెట్ లో ఏదైతే కొద్దిగా డిమాండ్ ఉంటుందో, జనాలు తక్కువ మంది ఉంటారో, అది నేర్చుకున్నాం అనుకోండి జాబ్ ఈజీగా కొట్టచ్చు. ఇక్కడ సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ నేర్చుకున్నారంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్ కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
సేల్స్ ఫోర్స్ అడ్మిన్ కి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి ఎక్కడైనా, మళ్ళీ టెస్టింగ్ ఉంటాయి సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ కి. మెల్లగా డెవలప్మెంట్ అది నేర్చుకుని లేకపోతే సెలీనియం తర్వాత నేర్చుకుంటే మెల్లగా కెరియర్ లో గ్రోత్ అవ్వచ్చు. అది సజెస్ట్ చేయండి ఒకసారి, సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ ఎలా ఉందో, అక్కడ మార్కెట్ ఎలా ఉందో చూడండి. ఎస్ సార్. ఓకేనా? బాగుంటది, అది ఈజీగా ఉంటది మిగతా దాంతో పోల్చి. ఓకే సార్. అది మాన్యువల్ టెస్టింగ్. సేల్స్ ఫోర్స్ మళ్ళీ ఆ సేల్స్ ఫోర్స్ లో ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఉంటది. దానికి సెలీనియం రావు కంపల్సరీ. సెలీనియం, టాస్కాన్, ప్లేవ్రైట్ ఇలాంటివి రావు. ఆటోమేషన్ టెస్టింగ్ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ అంటే చాలా అప్లికేషన్స్ సేల్స్ ఫోర్స్ తో డెవలప్ చేస్తారు. ఎస్ సో సార్. అది సేల్స్ ఫోర్స్ సేల్స్ ఫోర్స్ మనకి ఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అర్థమవుతదా సార్? 100% అర్థమవుతుంది. ఇప్పుడు ఓకే. దీనికి ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అనేమి ఉండదండి. అగ్రికల్చర్ బీఎస్సీ ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు నా ఓకే. దగ్గర రియాక్ట్‌కి జాయిన్ అయిన 2 పిల్లలు అగ్రికల్చర్ బీఎస్సీ. వాళ్ళకి ఏం తెలుస్తదండి? వచ్చిన కాడి నుంచి కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఆళ్ళే గెయిన్ అయిపోతారు. అక్కడ ఇంట్రెస్ట్ మెయిన్. అంటే ఫస్ట్ 10 రోజులు ఎవరికీ ఏమీ అర్థం కాదు. ఆ 10 రోజులు ఫస్ట్ 10 రోజులు కాన్సంట్రేట్ చేస్తే మాత్రం వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ అయిపోతారు. ఎస్ సార్. నాది డిప్లొమా ఈసీఈ. నాది డిప్లొమా ఈసీఈ. తర్వాత బీటెక్ ఐటీ. ఎంటెక్ వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. అంటే నాకు కొద్దిగా రెలెవెంట్ గానే ఉంటది అనుకోండి. ఎంటెక్ వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ఎస్ఈ స్పెషలైజేషన్. అప్పట్లో ఐటీ సీట్స్ మిగిలిపోయినాయి బాగా మా అప్పుడు. అందుకని నాకు దొరికింది ఐటీ సీట్. ఈసీఈ సీటు దొరకల. Y2K ప్రాబ్లమ్ అని చాలా మంది భయపడ్డారు అప్పుడు. Y2K అని నేను జాయిన్ అయ్యేటప్పటికి సాల్వ్ అయిపోయింది. ఓకే. సో Y2K ప్రాబ్లమ్ అంటారు. ఎవరికైనా ఐడియా ఉందా? కృష్ణ గారు, శ్రీనివాస్ గారు మీరు అసలు విన్నారా? Y2K విన్నాము. కాకపోతే అప్పుడు 2 డిజిట్సే ఉండేది. 98, 99 అలా. ఇయర్ అంతే. 2000 వచ్చినప్పుడు ఎలా దాన్ని మోడిఫై చేయాలనేది ఒక ఇష్యూ అంటే లాగా వచ్చినట్టు. సింపుల్ థింగ్. దాన్ని పేపర్ వాళ్ళు ఏం చేశారంటే అసలు ల్యాప్‌టాప్ పని చేయవంట, సిస్టమ్స్ పని చేయవంట, అసలు సాఫ్ట్‌వేర్ ఎందుకు పనికి రాదంట. పేపర్ వాళ్ళు. హ్మ్. ఏమీ లేదు. చిన్న సాల్వ్. ఓకే. సరే సార్. రేపు క్లాస్‌లో మిగతావి డిస్కస్ చేద్దాం. అంటే నెక్స్ట్ టాపిక్‌కి ఓకే. వెళ్ళిపోతాను. ఓకే. ఓకేనా? సరే. ఓకే. షూర్. ఓకే. అర్థమైంది. గుడ్ నైట్ ఆల్. గుడ్. చాలు. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్.